హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్యూ క్రియేషన్స్. ఇవాళ ఒక ట్యుటోరియల్ వీడియో అండ్ ఈ ట్యుటోరియల్ వీడియోలో నేను మీకు ఈ హెయిర్ బో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. సో, మెటీరియల్స్ వచ్చేసి దీనికోసం నేనైతే 4 ప్లై కాటన్ 100% కాటన్ అనైతే యూజ్ చేశాను. అండ్ దీనికోసం 1.75 క్రోషే హుక్ అయితే యూజ్ చేసేసాను. సో, మనం ఫస్ట్ అయితే 4 ప్లై కాటన్ యాన్ అయితే తీసుకొని దానితోటి ఒక స్లిప్ నాట్ అయితే వేసుకునేసేయాలి. సో, స్లిప్ నాట్ ఎలా వేసుకోవాలో ఆల్రెడీ ట్యుటోరియల్ స్టెప్స్‌లో నేను బిగినర్ క్రోషే ట్యుటోరియల్స్‌లో చెప్పేసాను ఆల్రెడీ. అందులో బేసిక్ స్టిచెస్ అన్నీ ఇంక్లూడ్ చేసేసాను. సో, అక్కడ చూడండి. అండ్ స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత మనం చైన్ 63 అయితే వేసుకోవాలి. 63 చైన్స్ వేసుకోవాలి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇట్లా ఆల్మోస్ట్ అన్ని 63 చైన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకిట్లా ఉంటది. సో, ఇప్పుడు మనమేంటంటే సెకండ్ చైన్ ఫ్రమ్ హుక్ ఫస్ట్ చైన్ అయితే ఇట్లా స్కిప్ చేసేసి సెకండ్ చైన్ ఫ్రమ్ ద హుక్ నుంచి అయితే 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకున్నాం. హాఫ్ డబుల్ క్రోషే అంటే తెలుసు కదా! ఇట్లా 3 లూప్స్‌లో నుంచి మనం పాస్ చేసుకునేస్తాము హుక్‌ని. సో, ఈచ్ చైన్‌కి వచ్చేసి మనం ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. సో, 1 కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకుందాం. నెక్స్ట్ చైన్‌లో ఇంకొక హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకోవాలి. సో, అట్లా ఫస్ట్ 6 చైన్స్‌లో 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాము. 2 అండ్ థర్డ్ హాఫ్ డబుల్ క్రోషే. అండ్ ఫోర్త్ హాఫ్ డబుల్ క్రోషే. అండ్ ఫిఫ్త్ హాఫ్ డబుల్ క్రోషే. అండ్ నెక్స్ట్ చైన్‌లో లాస్ట్ సిక్స్త్ హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేద్దాము మనం. ఇట్లా 6 హాఫ్ డబుల్ క్రోషే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంకొక 6 స్టిచెస్‌లో వచ్చేసి ఈచ్ స్టిచ్‌లో ఒక్కొక్క స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. సో, 1 స్లిప్ స్టిచ్ అండ్ నెక్స్ట్ ఇంకొక 5 స్టిచెస్‌లో కూడా 5 చైన్ స్టిచెస్‌లో కూడా 5 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేద్దాం. సెకండ్ స్లిప్ స్టిచ్ అండ్ థర్డ్ స్లిప్ స్టిచ్ అండ్ ఫోర్త్ స్లిప్ స్టిచ్ అండ్ ఫిఫ్త్ స్లిప్ స్టిచ్ అండ్ సిక్స్త్ స్లిప్ స్టిచ్. ఇట్లా 6 స్టిచెస్‌లో 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేద్దాము. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 16 మీకు ఇట్లా రెడ్ చేసినవన్నీ నేను ఆ స్టెప్ ప్రెజెంట్ ఆ స్టెప్ చేస్తున్నానని చెప్పేసి మీకు రెడ్‌గా అయితే మెన్షన్ చేశాను కింద వీటిల్లో. మీరు నేనిప్పుడు నెక్స్ట్ 16 చైన్స్‌లో 16 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేసాం. అంటే ఈచ్ చైన్‌కి ఒక్కొక్క హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేద్దాము. సెకండ్ వన్ అండ్ థర్డ్ హాఫ్ డబుల్ క్రోషే అండ్ ఫోర్త్ హాఫ్ డబుల్ క్రోషే. ఇలా మనం 16 స్టిచెస్ వరకు అయితే ఆల్మోస్ట్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసేయాలి. అండ్ దిస్ ఈజ్ ద 16థ్ హాఫ్ డబుల్ క్రోషే. అండ్ ఇలా మనకి 16 హాఫ్ డబుల్ క్రోషే ఈచ్ స్టిచ్‌లో 16 హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసేయాలి. అండ్ నెక్స్ట్ 6 చైన్స్ వచ్చేసి మళ్ళీ సింగిల్ ఒక్కొక్క చైన్‌లో ఒక్కొక్క స్లిప్ స్టిచ్ అయితే వేసుకునేసేయాలి. అట్లా 6 స్లిప్ స్టిచెస్ వేసుకోవాలి. సెకండ్ స్లిప్ స్టిచ్ అండ్ థర్డ్ స్లిప్ స్టిచ్. స్లిప్ స్టిచ్ అంటే సేమ్ ఓన్లీ అందులో నుంచి పాస్ చేసుకునేసేయాలి. నో యాన్ ఓవర్స్ అనమాట. ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్. ఇట్లా స్లిప్ స్టిచెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక 16 చైన్స్ వరకు 16 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేసేయాలి. 16 చైన్స్. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ 16th హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసాం. సో, మనకి 16 హాఫ్ డబుల్ క్రోషే కంప్లీట్ అయిపోయినాక ఇట్లా ఉంటది. సో, అండ్ అగైన్ మళ్ళీ మనం ఒక 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేద్దాము. 1, 2, 3, 4, 5 అండ్ 6 ఇట్లా 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేసేయాలి. ఇంకా లాస్ట్ మనకి 6 స్టిచెస్ అయితే మిగిలిపోతాయి. ఈ 6 స్టిచెస్‌లో గూడా 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేద్దాము. 1, 2, 3, 4, 5 అండ్ 6 ఇట్లా మనకి అన్ని 6 హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసిన తర్వాత ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, నెక్స్ట్ రౌండ్ కోసం మనమైతే ఒక చైన్ ఏసుకొని టర్న్ చేసుకుందాం. చైన్ 1 అండ్ టర్న్ ద చైన్. ఇప్పుడు మనం సేమ్ సెకండ్ రోలో సేమ్ వేస్తాము. ఇది ఫ్రంట్ లూప్ అండ్ ఇది బ్యాక్ లూప్ ఆఫ్ ద చైన్ అనమాట. సో, ఓన్లీ మనం సెకండ్ రౌండ్‌లో బ్యాక్ లూప్‌లో మాత్రమే వర్క్ చేస్తాము. సో, స్టిచెస్ అన్నీ సేమ్ ఉంటాయి. మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎటు ట్రై చేసినా కూడా. బట్ బ్యాక్ లూప్‌లో మాత్రమే వర్క్ చేస్తాము. ఇప్పటి నుండి 2, 3, 4, 5 రోస్ వరకు. సో, ఇట్లా బ్యాక్ లూప్‌లోనే ఫస్ట్ 6 స్టిచెస్‌లో 6 హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసేయాలి. ఓన్లీ బ్యాక్ లూప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను చూడండి. సెకండ్ హాఫ్ డబుల్ క్రోషే మళ్ళీ ఇక్కడ గూడా ఓన్లీ బ్యాక్ లూప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. బ్యాక్ లూప్‌లోనే 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేయాలి. థర్డ్ హాఫ్ డబుల్ క్రోషే అండ్ బ్యాక్ లూప్‌లో ఫోర్త్ హాఫ్ డబుల్ క్రోషే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి స్టిచ్ మనం బ్యాక్ లూప్‌తోనే చేయాలి. ఇప్పటి నుంచి అన్ని స్టిచెస్ బ్యాక్ లూప్‌లోనే చేయాలి. అండ్ ఫిఫ్త్ హాఫ్ డబుల్ క్రోషే అండ్ సిక్స్త్ హాఫ్ డబుల్ క్రోషే. ఇలా 6 ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ లూప్స్ అన్నీ ఇట్లా కనిపిస్తాయన్నమాట. మనం ఓన్లీ బ్యాక్ లూప్స్ యూజ్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ స్టిచెస్ వేసాం గదా! 6 ఆ స్లిప్ స్టిచెస్‌లో మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకునేయాలి. అది కూడా బ్యాక్ లూప్‌లోనే. బ్యాక్ లూప్‌లోనే మళ్ళీ 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేసేయాలి. 1 ఓన్లీ బ్యాక్ లూప్ మాత్రమే యూజ్ చేయాలి. 2 3 చూసారా? నేను ఓన్లీ బ్యాక్ లూప్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ప్రతి, ప్రతి స్టిచ్ బ్యాక్ లూప్‌లోనే చెయ్యాలి ఇప్పటి నుంచి. 5 అండ్ 6 స్లిప్ స్టిచెస్ వేసుకునేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా స్లిప్ స్టిచెస్ తోటైతే ఇట్లా వస్తుంది మనకి. ఫ్రంట్ లూప్స్ అన్నీ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 16 హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేయాలి. అవి కూడా బ్యాక్ లూప్స్‌లోనే వేసుకునేయాలి. 16 హాఫ్ డబుల్ క్రోషే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 16th హాఫ్ డబుల్ క్రోషే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి స్లిప్ స్టిచెస్ వచ్చేసింది. స్లిప్ స్టిచెస్ దగ్గర మళ్ళీ 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేద్దాము. సేమ్ ఓన్లీ బ్యాక్ లూప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేయాలి. 1, 2, 3,
4, 5 అండ్ 6. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 16 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేయాలి. ఓన్లీ బ్యాక్ లూప్స్‌లో మాత్రమే వేసుకునేయాలి. ఇది పాజ్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత 16 ఇంకా లాస్ట్ మళ్ళీ 6 స్లిప్ స్టిచెస్ అయితే వస్తాయి. అక్కడ గూడా మళ్ళీ ఒక 6 స్లిప్ స్టిచెస్ అయితే వేసుకునేసేయాలి. 1, 2, 3, 4, 5 అండ్ లాస్ట్ 6థ్ స్లిప్ స్టిచ్. ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇట్లా ఉంటుంది. అండ్ లాస్ట్ 6 హాఫ్ డబుల్ క్రోషే ఉంటాయి. ఆ లాస్ట్ 6 హాఫ్ డబుల్ క్రోషేలో కూడా మళ్ళీ మనం బ్యాక్ లూప్‌లో 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకునేసేయాలి. సేమ్ ఇప్పుడు ఎట్లాగైతే చెప్పానో నేను రో 2 అట్లనే రో 3, రో 4, రో 5 అన్నీ 4 ఇంకొక ఎక్స్‌ట్రా 3 రోస్ వరకు ఇట్లనే ఓన్లీ బ్యాక్ లూప్‌లో మాత్రమే చెయ్యాలి. అండ్ నెక్స్ట్ 3 రోస్ కూడా ఫినిష్ చేయండి. నేనిక్కడ ఓన్లీ రో 2 వరకు మాత్రమే చూపిస్తున్నాను. 6 హాఫ్ డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత ఈచ్ రో ఎండింగ్‌లో చైన్ 1 చేసుకొని, టర్న్ చేసుకొని రో 3 అండ్ రో 4, రో 5 సేమ్ రిపీట్ రో 2 లాగా చేసేసి ఫినిష్ చేసుకునేద్దాం మనం. నేనైతే ఇక్కడితోటి 6థ్ హాఫ్ డబుల్ క్రోషే వేసుకునేసి ఇక్కడితో పాజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 3, 4, 5 రోస్ అయితే వేసుకొనొస్తాను. ఇట్లా మనకి ఓన్లీ బ్యాక్ లూప్ యూజ్ చేస్తే ఫ్రంట్ లూప్ అంతా మనకిట్లా మంచిగా కనిపిస్తుంది ఒక డిజైన్ లాగా. నేను పాజ్ చేస్తున్నాను. ఫిఫ్త్ రో వరకు చేసుకొనొస్తాను. అండ్ చైన్ 1 చేసుకొని, టర్న్ చేసుకొని ఫిఫ్త్ రోస్ వరకు ఓన్లీ బ్యాక్ లూప్స్ యూజ్ చేయండి. 3, 4, 5 ఫిఫ్త్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తాను. ఇట్లా మనకి 5 రోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది మనకి. అండ్ ఇక్కడైతే 1 చైన్ చేసుకొని యాన్ అయితే కట్ ఆఫ్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మనం ఈ కొంచెం టైట్ లాగేసుకునేస్తే ఇంక అది ఎక్కడికి పోదు. దీనికేమి రైట్ సైడ్, రాంగ్ సైడ్ ఏమి ఉండదు. మనకి బోత్ సైడ్స్ అనేవి సేమ్ ఉంటది. సో, ఎటు సైడ్ అయినా మనం రైట్ సైడ్‌గా యూజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్ ఆర్ సేమ్ అనమాట. అండ్ ఈ యాన్స్‌నయితే వీవింగ్ చేసుకునేద్దాము ఫస్ట్. యాన్స్‌ని వీవింగ్ చేసుకునేసేయండి. ఒక బ్లంట్ నీడిల్ తీసుకునేసి వీవింగ్ అయితే చేసుకునేద్దాం. బోత్ హ్యాండ్స్ వివింగ్ చేసుకున్నాక మనకిట్లా ఉంటుంది. అండ్ ఇది అయితే మనం చెప్పాం గదా! ఏదైనా రైట్ సైడ్ అవ్వచ్చు, ఏదైనా రాంగ్ సైడ్ అవ్వచ్చు. మీ ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ ఇప్పుడైతే మనం ఇట్లా ఒక లెంత్ అట్‌లీస్ట్ ఒక 30 సెంటీమీటర్ లెంత్ ఉన్న థ్రెడ్ తీసుకొని, మనం హెయిర్ బోన్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకునేద్దాం. ఒక బో షేప్‌లో ఫోల్డ్ చేసుకునేసి, దానికొక 30 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న థ్రెడ్ తీసుకొని, ఇట్లా షేప్ అడ్జస్ట్ చేసుకొని మనకి షేప్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్‌లో గూడా జూసుకోవాలి. అండ్ మనకి ఓకే అని అనిపించినప్పుడైతే దాని చుట్టూతా మనం థ్రెడ్ అయితే చుట్టేసుకునేయాలి. ఫస్ట్ ఒక ఎండ్ తీసుకునేసి, ఆ ఎండ్ ఏంటంటే మనకి లాస్ట్‌లో చివర్లో టై చేసుకోవడానికి ఉండేలాగా ఒక సైడ్‌కి అడ్జస్ట్ చేసుకునేసి, మనం అయితే థ్రెడ్‌ని మొత్తాన్ని హెయిర్ బో చుట్టూతా చుట్టుకునేయాలి కొన్ని రౌండ్స్. అండ్ ఫైనల్‌గా ఇలా చుట్టుకునేసిన తర్వాత మనకి స్టార్టింగ్‌లో థ్రెడ్ ఉంది గదా! దాంతోటి ఈ ఎండింగ్ థ్రెడ్‌నయితే మనం టై చేసుకునేసేయాలి. అట్‌లీస్ట్ ఒక 3 నాట్స్ వేసుకున్నారంటే మీకు చాలా టైట్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది. 3 నాట్స్ వేసుకునేసేయండి. 2 నాట్స్ అండ్ 3 నాట్స్ వేసుకోండి. అండ్ ఆ తర్వాత మనం థ్రెడ్‌నయితే కట్ చేసుకునేద్దాం. ఇట్లా 3 నాట్స్ అయిపోయిన తర్వాత పర్లేదు మనకి థ్రెడ్ అయితే సెక్యూర్‌గానే ఉంటది. సో, షార్ట్‌గా అయినా కట్ చేసుకునేసేయొచ్చు. కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆహ్, ఉన్న క్లిప్స్ ఉంటాయి గదా! లైక్ మనం డై పర్పస్ కోసం యూజ్ చేసే క్లిప్స్ ఉంటాయి. ఆ క్లిప్స్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి హెయిర్ బోని నీట్‌గా షేప్స్ అంతా.
అడ్జస్ట్ చేసుకున్నాక హెయిర్ బో క్లిప్స్ ఉంటాయి కదా! ఆ క్లిప్‌కి దీన్ని అటాచ్ చేసుకునేసేయాలి. నేనైతే గ్లూ గన్ యూజ్ చేసి క్లిప్‌నైతే అటాచ్ చేస్తున్నా. ఇలా స్టిక్ చేసుకునేసేయాలి. క్లిప్‌కి హెయిర్ బాని గట్టిగా స్టిక్ చేసుకొని అంతే ఒక 10 సెకండ్స్ అట్లానే పట్టుకొనుండండి. స్టిక్ అయిపోతుంది. సో, ఇలాగా మన హెయిర్ బో అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టర్న్ ఔట్ అయితే ఇట్లాగయింది. మన హెయిర్ బో అయితే స్టైలింగ్‌కి రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇష్యూ క్రియేషన్స్.